పెనిస్ యొక్క ముందలున్న చర్మము దురదలు పెడుతున్నాయా? లేకుంటే ఎర్రగయ్యిందా? లేకుంటే స్మెల్లొస్తుందా? లేకుంటే తెల్లటి జిగురు లాంటిదేమన్నా బయటికొస్తుందా? లేకుంటే ఎర్రగా అయిపోయి చిన్న చిన్న గుల్లల్లాంటివి, పింపుల్స్ లాంటివి అవుతున్నాయా? లేకుంటే లోపలంతా చిన్న చిన్న అల్సర్స్ ఏమైనా ఫార్మ్ అయినాయా? లేకుంటే చర్మం అనేది ఉబ్బిపోయి వెనక్కి రావట్లేదా? ఇవన్నిటి కండిషన్‌లని మనం బెలనైటిస్ అంటూ ఉంటాం. ఇట్లా బెలనైటిస్ అనేది యూజువల్‌గా ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ ఉంటే గనక మీరు ఫస్ట్ డయాబెటిస్ షుగర్ చెక్ జేసుకోండి. ఒకవేళ షుగర్ ఉంది అంటే ఈ సింప్టమ్స్ రాడానికి షుగరే కారణం. డయాబెటిసే కారణం. ఎందుకంటే ఈ బెలినైటిస్ అనేది 90% షుగర్ పేషెంట్‌లోనే వస్తూ ఉంటుంది. సో, ఇట్లా బెలినైటిస్ రావడం వల్ల ముందలొచ్చిన చర్మం అంతా ఇన్‌ఫ్లమేషన్‌కి లోనై సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మొత్తం అంతా ఎర్రగా అయిపోవడము, గుల్లులు రావడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో, ఇట్లాంటి వాటికి చాలామంది టాబ్లెట్స్, ఆయింట్‌మెంట్స్‌తో ట్రై చేసేసిన తర్వాత చూసుకుంటే గనక చర్మం అంతా మంచిగుంటుంది. బట్ దగ్గరికైపోతుంది. దగ్గరికైపోయి టైట్ అయిపోతుంది. మీరు వెనక్కి అనడానికి ట్రై చేస్తే క్రాక్స్ ఫార్మ్ అయితూ ఉంటాయి అన్నట్టు. ఈ దాన్నే మనం బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటుంటాం. ఇట్లా వచ్చిన వాళ్ళకి మనము ఎటువంటి క్రీమ్‌లు ఇచ్చినా, ఏది ఇచ్చినా అవన్నీ టెంపరరీ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే ఆ ముందరున్న చర్మాన్ని తీసేయడం. ఇట్లా తీసేయడాన్నే మనము సుంతి ఆపరేషన్ అని, కత్న అని, సర్కంసిషన్ అని అంటుంటాం. చాలా మందికి ఓపెన్ సర్జరీ తెలుసు, లేజర్ సర్జరీ తెలుసు, క్లాంప్ సర్జరీ తెలుసు అండ్ ఈవెన్ రింగ్ మెథడ్ తెలుసు. బట్ మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ ఈ స్టాప్లర్ సర్జరీ. దీన్నే మనము కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటుంటారు. ఈ సర్జరీ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎటువంటి నడుముకి ఇవ్వాల్సిన మత్తు లేకుండా ఓన్లీ అంగానికి వెనకాల మాత్రమే మత్తిచ్చి 5 నిమిషాల్లో సర్జరీ కంప్లీట్ చేసి వితిన్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నట్టు. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి పథ్యం అవసరం లేదు. ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. అండ్ ఎటువంటి బ్లీడింగ్ గాని, వాపు గాని ఏవి రావు. మీరు తీసుకోవాల్సినవి రెండే 2 జాగ్రత్తలు. ఒకటి 15 రోజుల వరకి అట్‌లీస్ట్ ఈ సర్జరీ అయిన తర్వాత ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఒక 4 వారాల వరకు ఖచ్చితంగా ఇంటర్‌కోర్స్ చేయకుండా ఉండాలి. ఈ 2 గనక చేస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ సర్జరీ ప్రశాంతంగా అయిపోతుంది. 2 వారాల్లో రింగ్ గాని, పిన్స్ గాని అన్నీ పడిపోతాయి కాబట్టి ఫ్యూచర్‌లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. థాంక్ యూ వెరీ మచ్.